హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీ ఫర్ భారతి హోమ్. ఇవాళ మీకు నేను కౌంటర్ టాప్ ఆర్గనైజేషన్ గురించి చూపిద్దాం అనుకుంటున్నాను. దానివల్ల మీకు ఎంతో కొంత చిన్న చిన్న టిప్స్ ఉంటాయి కదా, దానివల్ల ఎంతో కొంత యూటిలైజ్ అవుద్దని చెప్పి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఓవెన్ అండి. కౌంటర్ టాప్ మీద ఫస్ట్ ఎంట్రన్స్లో ఉండేది ఓవెనే ఉంటుంది మాకు. ఆ ఓవెన్ పైన క్లాత్ వేసాను, కానీ క్లాత్ వేయకూడదు, అసలు డస్ట్ పట్టేస్తుందని చెప్పి క్లాత్ వేసాను. దానిపైన ఉన్నది రైస్ కుక్కర్లో ఉన్న గిన్నె అన్నమాట. అది ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి రైస్ కుక్కర్లో గిన్నె ఇస్తాడు కదా, ఆ గిన్నె వాడట్లేదని అలా పెట్టాను అనమాట. ఇది మొత్తం మా మొత్తం కౌంటర్ టాప్ వ్యూ అండి. మాది చాలా చిన్న కౌంటర్ టాప్ వచ్చింది. ఏం చేయాలన్నా దీని మీదే చేయాలన్నమాట. ఇంకా వంట చేసాక పెట్టేవి కూడా పక్కన పెట్టేసేయాలి. ఇంకా ఇది ఓవెన్ అంటే ఇంకా మనకి జరిపే ఆప్షన్ లేదు, ఎందుకంటే అక్కడే మన ఎలక్ట్రికల్ సాకెట్ వచ్చేసి అక్కడే వచ్చింది. అది కొంచెం కదపడం కష్టం కదా, అందుకే అని చెప్పేసి అక్కడ పెట్టేసి అనమాట. ఇంకా గ్రైండర్ మిక్సీ అన్నీ మాత్రం షిఫ్ట్ చేస్తూ ఉంటున్నాను అటు ఇటు. ఇది వచ్చేసి అన్నము కూర పప్పు ఉంటాయి కదా, అవి వండేసాక భోజనాలు అయిపోయాక ఇందులో షిఫ్ట్ చేసేస్తాను. ఇంకా ఎక్కువ అన్నీ పెట్టేసినప్పటికీ మొత్తం అంతా కౌంటర్ టాప్ అంతా చిరాకు అయిపోతూ ఉంటుంది, అందుకని అలా పెట్టాను. అది పికిల్ జార్ అండి. లైటరు అన్నీ పెట్టాను కదా, సీజర్స్ అవన్నీ. అది పికిల్ జార్ మూత పోయిందని చెప్పేసి అందులో మస్ట్ అండ్ షుడ్ అన్ని వాడుతాను. డైలీ కంపల్సరీ అన్నవి అందులో పెట్టుకుంటాను, డైలీ వాడతాను చెప్పేసి స్టవ్ పక్కన పెట్టాను. అది ఆయిల్ క్యాన్ కింద గిన్నె పెట్టాను, ఎందుకంటే ఆయిల్ కింద పడి మొత్తం అంతా గ్రీజీలు అయిపోద్ది కదా, బాగోదని చెప్పేసి. ఇవి ఈ స్టూల్స్ ఎందుకు వేసానంటే స్టవ్ క్లీన్ చేసేటప్పుడు ఆ వాటర్ అంతా పడిపోతుంది కదా అట్ల మీద, అందుకని చెప్పి అలా వేసాను. ఇవి గిన్నెలు ఏంటి అంటే, ఇవి ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా, ప్రెషర్ కుక్కర్లో మనకి గిన్నెలు ఇస్తాడు కదా, రైసు ఆలు ఇంకా పప్పు ఒకేసారి పెట్టేసి విజిల్ పెట్టేస్తే బాయిల్ అయిపోద్ది అన్నమాట. ఆ విజిల్ పెట్టే గిన్నెలో నేను ఇలా పెడతాను అనమాట. భోజనాలన్నీ అయిపోయాక ఇంకా ఇందులో షిఫ్ట్ చేసేస్తాను. అప్పుడు స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయదు కదా కౌంటర్ టాప్ అని అలా పెడతాను. మూతలు కూడా ఎక్కువ పట్టవు కదా దానికి, ఒకే ప్లేస్లో ఉంటుంది. ఇది వచ్చేసి స్టవ్ అండి. స్టవ్ దగ్గర ఎప్పుడు కూడా 2 నాప్కిన్స్ పెడతాను. ఒకటి వచ్చేసి స్టవ్ క్లీన్ చేసుకోవడానికి, ఒకటి వచ్చేసి వేడి గిన్నెలు పట్టుకోవడానికి. స్టవ్ క్లీన్ చేయడానికి ఎందుకంటే ఆయిల్ పడినప్పుడు వెంటనే అప్పటికప్పుడు మనం క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, మనం స్టవ్ క్లీనింగ్ చేసేటప్పుడు పెద్ద ప్రాసెస్ అనేది ఉండదు అన్నమాట, అందుకని చెప్పేసి అలా పెట్టాను. ఇది వచ్చేసి మొక్కలు వేసే కుండి ప్లేట్. అది నేను ఎందుకు పెట్టానంటే, మనం కట్ చేసాక ఉల్లిపాయలు ఇంకా కట్ చేస్తాక పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసాక ఆ వేస్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ వేస్టేజ్ అంతా అందులో వేసేస్తాను. ఆ కవర్తో పాటు తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తాను అనమాట. ఇది వచ్చేసి బాటిల్ బ్రష్లు, సింక్ బ్రష్లు అన్నీ అందులో ఇక్కడ ఒక సింక్ దగ్గర అవైలబుల్ పెట్టుకుంటాను. ఇది వచ్చేసి బ్రష్ల హోల్డర్ అండి, దాన్ని దారంతో కట్టాను. దాంట్లో ఐరన్ స్క్రబ్బర్స్ ఇంకా సాఫ్ట్ స్క్రబ్బర్స్ ఉంటాయి కదా, అవి పెట్టాను. సబ్బులో పెట్టేసామనుకోండి ఆ సబ్బు అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా, ఇలా పెట్టామనుకో వాటర్ అంతా పోతుంది, సబ్బు అనేది వేస్ట్ అవ్వదు కదా అని చెప్పేసి అలా పెట్టాను నేను. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా, ఇది వరకు వచ్చే ఫ్రిడ్జ్లో ఉండే గ్రిల్ అన్నమాట. అది ఆ గ్రిల్లో నేను ఇలా యూటిలైజ్ చేశాను. మన గ్రాసరీ ఐటమ్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏవైనా మనం కావాలనుకున్నప్పుడు అలా స్లిప్ రాసి అలా పెట్టేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఇలా స్లేట్ మీద రాసేస్తాను. ఏం కావాలన్నా సరే ఫస్ట్ స్లేట్ మీద రాసేసి తర్వాత పేపర్ మీద రాసి ఆ పేపర్ అక్కడ పెట్టేస్తాను. మనం బయటికి వెళ్ళినప్పుడు ఆ స్లిప్ తీసుకెళ్తే సరిపోతుంది. ఇలా ముందు స్లేట్ మీద రాసేసుకున్నాం అనుకోండి, తర్వాత పేపర్ మీద రాసేస్తే సరిపోతుంది. అప్పుడు తీసుకెళ్ళడానికి మనం ఏం మర్చిపోకుండా బయటికి వెళ్ళినప్పుడు తీసి తెచ్చేసుకోవచ్చు అన్నమాట. అందుకని అలా అరేంజ్ చేశాను. మీరు కావాలంటే ఎగ్జామ్ ప్యాడ్స్ ఉంటాయి కదా, ఎగ్జామ్ ప్యాడ్స్కి క్లిప్ ఉంటుంది కాబట్టి అలాంటివి కూడా మనం పేపర్స్ దానికి పెట్టి అరేంజ్ చేసుకోవచ్చు. ఇది మా సామ్రాజ్యం అండి. సామ్రాజ్యం అంటే ఏమీ లేదు, గిన్నెలు కంచాలు ఇంకా చిన్న చిన్న గిన్నెలు ప్లేట్లు అన్నీ అన్నీ అరేంజ్ చేస్తాం. అన్నీ అందులోనే పెడతాను. ఇంకా ఇది గిన్నెలు అస్తమానం వాడడం కదా, గిన్నెలు ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుందని చెప్పేసి ఇలా గిన్నెలు ఇలా పెట్టాను అందులో. ఇవి వచ్చేసి ప్లేట్స్. ఈ ప్లేట్స్ కూడా స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తాయి కదా, డమడమడమా సౌండ్ వస్తూ ఉంటాయి మనం ఒకటి తీస్తే, అందుకని చెప్పి అలా అరేంజ్ చేశాను. ఇవి వచ్చేసి వాటరు, డైలీ వాడే వాటర్ అండి. ఇవి ఈ బిందెలో వాటర్ ఏమో వంటకు వాడతాను,
ఇందులో వాటర్ వంటకి. ఈ వాటర్ వచ్చేసి తాగడానికి. కాపర్ అండి, లోపల కాపర్ ఉండేలా చూసుకుని తీసుకున్నాం. అంటే కాపర్ దాంట్లో వాటర్ తాగితే మంచిది కదా అని చెప్పేసి లోపల కాపర్ ఉండి బయటేమో స్టీల్ ఉండేలా తీసుకున్నమాట. అంటే ఫిల్టర్ అనేటప్పటికీ క్లీన్ చేసుకోవాలంటే బయట కూడా కాపర్ ఉంటే క్లీనింగ్ ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఎంత ఈజీ ప్రాసెస్ తీసుకున్నా సరే ఫిల్టర్ కొంచెం క్లీన్ చేయాలంటే కొంచెం కష్టం కదా బయట అని చెప్పేసి అలా తీసుకున్నమాట. బిందె మాత్రం నేను లాస్ట్ టైం చెప్పినట్టు కాపర్ బ్రాస్ వెజల్స్ క్లీనింగ్ ప్రాసెస్లోనే క్లీన్ చేస్తూ ఉంటాను. ఆ బిందె మనం సామాన్లు గిన్నెలు క్లీన్ చేసుకున్న వాటర్ వాటి మీద పడుతూ ఉంటుంది కదా, ఆ వాటర్ పడకుండా మాత్రం సింక్ దగ్గర ఒక ప్లాస్టిక్ గిన్నె పెట్టి ఆ గిన్నెలో తోమిని అన్ని బార్లు ఇచ్చేసి తర్వాత నేను అందులోకి షిఫ్ట్ చేస్తాను అనమాట. ఇదిగోండి ఆ గిన్నెలో పెడతాను, తర్వాత స్టాండ్లోకి షిఫ్ట్ చేస్తాను. ఇదండి నేను చేసిన వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.